హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్. మేము గంగగాడికి అయితే వచ్చినాం. దీపావళి ముందు అయితే గంగ స్నానం చేస్తారు కదా. గంగ స్నానానికి వచ్చినప్పుడు గంగలను అయితే దీపాలు వదిలి పెడతారు కదా. వీటి కోసం అయితే మా వాళ్ళు ప్రిపరేషన్ అయితే చేస్తారు. ఈ దీపాలు ముట్టించిన తర్వాతనైతే గంగలను అయితే వదిలి పెడదాం. ఇది వదిలిపెట్టినాకనే గంగ స్నానం అయితే చేస్తారు. ఇక్కడనైతే ఈ పువ్వులు ఉన్నాయి, వెరైటీ ఉన్నాయని మా డాడీ అయితే తెంపుకొని వచ్చిండు. ఆ చెట్టు మించి తెంపుకొని వచ్చినాక కొంచెంసేపటికైతే ఖరాబ్ అయిపోయినాయి ఆ పువ్వులు. అక్కడ కనబడుతున్నాయి కదా చెట్లు, ఆ చెట్ల కూసినాయి ఈ పువ్వులు. ఆ చెట్లను తీసుకొని ఇంటికైతే పోదాం. ఇంటికి పోయినాక అక్కడ నాటు పెడితే నాటుకుంటాయో లేదా పువ్వులు పూతాయో చూద్దాం. గంగని నీళ్ళు అయితే మస్తున్నాయి నీట్గా. గుడికాడికి అయితే వచ్చినాం. ఇక్కడ దర్శనం చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం. మస్తు పెద్దగా ఉంటుంది మంచిర్యాల ఈ గుడి అయితే. ఇక్కడ మాక్సిమం అన్ని దేవుళ్ళు అయితే ఉంటాయి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే పోతారు గంగ స్నానానికి వచ్చిన వాళ్ళు. గంగకు పోయే తొవ్వలనే క్రాకర్స్ అయితే అమ్ముతారు. ఇక్కడనే ఆగి క్రాకర్స్ అయితే తీసుకొని ఇంటికి పోయినాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాతనైతే బజార్కి అయితే వచ్చినాం మేము పూజ సామాన్ తీసుకోవడానికి. పూజ స్టోర్లోనైతే మాకు కావాల్సిన పూజ సామాన్లు తీసుకొని మ్యాచింగ్ సెంటర్కి అయితే పోయినాం. నోముకు బట్టనైతే వేరే దొరుకుతుంది, ఆ బట్ట తీసుకోవడానికి. అక్కడి నుంచి అయితే నోము దండలు తీసుకోవడానికి వచ్చినాం. ముంగట్నే ఉండే నోము దండలు. ఇక దీపావళికి మెయిన్ ఏంటిది దీపాలు కదా, దీపాలు తీసుకోవడానికి అయితే వచ్చినాము. ఒక్కొక్కటి ఒక్కొక్క లాగానైతే ఉండే వెరైటీ దీపాలు వచ్చినాయి. ఇక మేమైతే నార్మల్ దీపాలు అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళినాం. మా నాన్నమ్మల ఇంటికి అయితే వచ్చినాం. వచ్చేటప్పుడు దారిలోనైతే బంతి పూలు అయితే కొనుక్కొని వచ్చినాం. ఇక ఇంటికి వచ్చినాక మా అమ్మ అయితే పనప్ప చెప్పింది మాకు, బంతి పూలు ఉన్న మామిడాకులు తోరణాలు కూర్చుని అన్ని దర్వాజాల కానీ. ఇక మేమైతే ఈ పని అయితే ముంగట పెట్టుకొని కూర్చున్నాం. ప్రతి పండగకు మా మమ్మీ ఫస్ట్ ఇచ్చే పనే ఇది. మీ ఇంట్లో కూడా మా మమ్మీ లెక్కన మీ మమ్మీ కూడా ఇట్లనే ఇస్తుంది ఆ పని చెప్పు. మా అక్క వాళ్ళ ఆఫీస్కి వచ్చినాం. పూజ ఉన్నదంటే పూజ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. డెకరేషన్ అయితే మస్తు చేయించిండ్రు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే చూపిస్తాం మీకు, చూడండి. మా చెల్లె వాళ్ళ అన్నయ్య నేను తమ్ముని, నా పేరు రాహుల్. ఒకటే క్లాస్. అన్నే వాళ్ళు ఊక నన్ను ఏడిపించుకుంటూనే ఉంటారు. యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంట కదా, అట్లా అనుకుంటే ఎప్పుడు ఏడిపించుకుంటూనే ఉంటారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. ఇక లేట్ అయిపోయింది. ఇప్పటికే ఇంటికైతే వెళ్దాం మనము. ఈ ఇంటికైతే వచ్చినాం. కొంచెం సామాన్లు ఉండే తీసుకుపోయేటి, అవి తీసుకొని అయితే ఇక మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాం. ఇక మా ఇంటి కింద వాళ్ళు అందరూ అయితే బాంబులు అయితే ముట్టిస్తాను చూడండి. ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ బోనాలు వండింది, దీపం ముట్టించింది, మొత్తం రెడీ అయితే చేసి పెట్టింది. ఇక మేము వచ్చడే లేటు, మా కోసమే చూసుకుంటున్నారట. ఇక పూజనైతే స్టార్ట్ చేసిండ్రు మా వాళ్ళు, కథనైతే స్టార్ట్ చేసిండ్రు మా వాళ్ళు. ఒక బుక్ అయితే దొరుకుతుంది దీపావళి నోముది. ఆ బుక్కులను అయితే కథలు ఉంటాయి. ఆ కథలు చెప్పుకుంటానైతే అక్కడ నోము దండనైతే ముళ్ళేసుకుంటూ ఉండాలి. చిన్నప్పుడు ఆ కథలు అయిపోయేదాకా ఆ నుంచి కదిలేదా అన్నే కాదు నేను, అంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆ కథలు అయితే. ఇక ఒక్కొక్క కథ అయిపోయిన కొద్దీ ఒక్కొక్క ముడ అయితే వేసుకుంటుంటారు. దీపావళి నోమున్న వాళ్ళు అయితే తంగడి పువ్వున్న తంగడి మండలు తీసుకొచ్చి అయితే ఇట్లా పందిరేస్తారు. ఆ పందిరి ముంగట కూర్చొని నోము అయితే వేస్తారు. దీపావళి నోమున్న వాళ్ళు అయితే పొద్దున్న దాకా ఒక్క పొద్దు ఉండి ముంగట చాట కనబడుతుంది కదా, ఆ చాటలను అయితే మనం చేసిన బోనం అక్కడ పెట్టి దీపావళి నోము అయిపోయిన తర్వాతనైతే ఇట్లా ముద్ద లెక్క విసుక్కొని అందరు ఒక్కసారి ఒక్క పొద్దు అయితే తిడతారు. పొద్దున్న దాకా ఒక్క పొద్దు ఉండి నా చేతిలో ప్రసాదం చూస్తా అంటే నోట్లో నీళ్ళే వచ్చినాయి. ఆ ప్రసాదం తింటే స్వర్గంలో ఉన్నట్టే ఉన్నది. ఈ అన్నం తిన్నాక మనకేం పని చెప్పుర్రు దీపావళి రోజులు, బాంబులు అయితే ముట్టియాలి కదా. అందుకైతే అగరబత్తి అయితే ముట్టించుకొని అయితే నేనైతే పోతాను బాంబులు ముట్టియడానికి. నేను ఒక్కదాన్నే కాదు, అందరం అయితే ముట్టిస్తాను బాంబులు. ఇక మా డాడీ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసిండు లక్ష్మీ బాంబు తోటి. అది ఒక్కొక్కటి పెద్ద ఉన్నది. సౌండ్ ఎంత వస్తుందో చూద్దాం మనమైతే. ఎంతసేపు ముట్టించినా అదైతే అంటుకుంటలేదు. ఇక బాంబు ఫెయిల్ అయిపోయింది కావచ్చు అని అయితే అనుకున్నా. ఇక లాస్ట్కి అయితే ఒక్కసారి మెరిసింది. ఎంత సౌండ్ వస్తుందో చూద్దాం మనం.
ఆ బాంబు ముట్టిస్తే అది ఎక్కడికో గాళ్ళకి ఎగిరినాయి పేపర్లు, ఇట్లా వైబ్రేషన్స్ వచ్చినాయి. ఆ సౌండ్కి అయితే ఘోరంగా ఉన్నాయి ఈ బాంబులు. లక్ష్మీ బాంబు అయిపోయింది కదా, ఇప్పుడైతే మా డాడీ రాకెట్ పెట్టిండు. అది కూడా ఇంతకు అంటుకుంటలేదు, అంతకు అంటుకుంటలేదు, అంటుకున్నదా అంటుకోలేదో కూడా కనబడతలేదు. ఇక చూసి దగ్గరికి పోయేసరికి ఒక్కడేసారి సుర్రు అని పోయింది గాళ్ళకు. ఇక చిన్న పిల్లగాళ్ళు గిట్ల నమ్మి దగ్గరికి పోయిండ్రు అనుకో ఘోరంగా అంటుకుంటుంది. ఇక అది వచ్చి మా ముంగట్నే పడ్డది చూడండి రాకెట్. ఇంకా నయం నన్ను ఎత్తి మీద పడలేదు. మేము తెచ్చిన బాంబులల్లో ఇది ఒకటి వెరైటీగా ఉన్నది. ఇది ఎట్లా వెళ్తుంది అని అయితే నాకైతే తెలియదు. అందుకోసమనే నేనే ముట్టించిన, ఎట్లా వెళ్తుందో చూద్దాం మనం అని. ఈ బాంబు సేమ్ చిట్టపట్ట బాంబు పెద్ద సైజులో ఎట్లుంటుందో గట్లనే ఉన్నది. నేనైతే ఇంకెంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో, ఎంత వెరైటీగా వెళ్తుందని. వీళ్ళిద్దరు పిల్లగాళ్ళు కనబడుతుంది కదా, వీళ్ళకైతే భయమే లేదు. పెద్ద పెద్ద బాంబులు ముట్టిస్తారు. ఇక చిన్న బాంబులు అయితే డైరెక్ట్ చేతుల్నే ముట్టిస్తారు. నాకు కూడా వాళ్ళంత ధైర్యం ఉంటే ఎంత మంచిగా ఉండో. నాకు బాంబులు ముట్టియాలంటే భయమే అవుతుంది, ఏడ మన చేతుల్ని వెళ్తాయి అని. ఈ బాంబులే మంచిగా ఉన్నాయి, అందుకే మనిషికి ఒక బాంబు అయితే ముట్టిస్తాన్నాం. ఇక లంగవోన్లు వేసుకొని బాంబులు ముట్టియాలంటే భయం అవుతుంది. అవి ముట్టించి ఉరకాలంటే ఉరకత్తలేదు. బాంబులలోనే స్టార్ ఐటమ్ని ముట్టకపోతే ఎట్లా చెప్పుర్రి. కాకర పుల్లలని ముట్టిస్తాను, వీటిలలోనే ఎంజాయ్ అనిపిస్తుంది. మీరు కూడా మా లెక్క చిన్నప్పుడు ఆ కాకర పుల్లలతోటి మన పేర్లు రాసుకున్నారా ఎప్పుడు? మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది కదా కాకర పుల్లతోటి. అన్నిటికంటే నాకైతే కాకర పుల్లలతోటే మంచిగా ఎంజాయ్మెంట్ అయితే అనిపిస్తుంది. చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఆడుకోవచ్చు కాకర పుల్లలతోటి. అయితే మన లోపల ఉన్న చిన్న పిల్లగాళ్ళు అయితే బయటకు వస్తారు కదా ఈ కాకర పుల్లలతోటి. వాళ్ళిద్దరు చిన్న పిల్లగాళ్ళు కనబడతారు కదా, వాళ్ళిద్దరు అయితే మా ఇంటి దగ్గర ఉన్నోళ్ళే. వాళ్ళు ఉన్నంతసేపు మంచిగా ఎంజాయ్మెంట్ అయితే అనిపించింది మాకు. ఉన్నంతసేపు మంచిగా కామెడీగా వేసుకుంటానైతున్నారు వీళ్ళిద్దరు. మేము కొన్ని వాళ్ళు కొన్ని అయితే బాంబులు ముట్టించుకుంటూ ఆడుకుంటానైతున్నాం ఆ బాంబులతోటి. ప్రతి అడుగు నీ జతలోన అని నీతో రాన దీపాలి దీపాలి. మా ఇంటి దగ్గర పిల్లలు అని చెప్పిన కదా, వాళ్ళకైతే భయమే లేదు చూడండి. ఉసుక పోసి ఆ ఉసుకలను అయితే మిరపకాయ బాంబులు పెడతాను చూడండి. నీకైతే భయమే లేదు కదా, ఉసుక ఇల్లుతుంది. అందరే ఇద్దరు ఎలా అవుతుంది అది కుస్తు అన్నది. నీకు వెట్టు రాలే. అగో అగో నీ వెనక పెడతా. ఆ ఒక్క బాంబు ఎంతమంది ముట్టించినా అస్సలు అంటుకుండు లేదు. మరి ఆ బాంబు ఫెయిల్ అయిందా ఏమో తెలియదు కానీ మా అక్క ముట్టించింది, మా డాడీ ముట్టించిండు, ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ముట్టించిండు, అయినా అంటుకుంటలేదు అది. ఈయనది కూడా అయ్యేటట్లే. ఉల్టా పెట్టినావు, ప్లాస్టిక్ కిందుకున్నట్టుంది. అది కింద పడిపోయి అది పోయినట్టుంది. ఇంకా అయిపోయింది, వదిలేసింది, అనుకుంటలేదు, ఖరాబ్ అయింది. అమ్మ కటి ఇటు దాన్ని ఖరాబ్ చేసింది ఆ బాంబు. లాస్ట్కి అయితే స్కై షాట్స్ అయితే పెడతాన్నాం. ఎంత మంచిగా వెళ్తాయో చూద్దాం మనం. అమ్మ కదా మనం ఇన్నే పడితే ఇయ్యచ్చు. బాంబులు అయితే అన్ని ముట్టించుడు అయిపోయింది. లాస్ట్ స్కై షాట్స్ అయితే మస్తు నచ్చినాయి నాకు.
మా ఇంట్లోనైతే పిట్టనైతే గూడు పెట్టింది, పిల్లలు చేసింది. ఆ పిల్లల కోసం ఈ పిట్ట చూడండి పురుగులు ఏరుకొని అయితే పోతుంది. మేమున్నా మాకైతే అస్సలు భయపడతలేదు. అది దాందే ఇల్లంతా అనుకుంటా అంత ధైర్యంగానైతే ఇల్లంతా తిరుగుతుంది చూడండి. ఆ పురుగులన్నీ ఏరుకొని అయితే ఆ పిట్టల దగ్గరికి అయితే తీసుకొని పోతుంది. ఇంకొక రూముల్లో అయితే ఉన్నాయి పిట్టలు, ఒకదాని తర్వాత ఒక టచ్ అయితే పురుగులన్నీ ఏరుకొని అయితే పోతున్నాయి చూడండి. బాంబులన్నీ ముట్టించడం అయిపోయింది, లాస్ట్కు పాపిట్స్ అయితే మిగిలిపోయినాయి. అన్నిటికంటే దీంతో మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. ముసలోళ్ళ కాన్ నుంచి చిన్న పిల్లల దాకా ఎవరైనా ఆడుకోవచ్చు భయం లేకుండా. వీటితో ఎక్కువ పొల్యూషన్ ఉండదు, అట్లనే దెబ్బ తాకుతుంది అన్న భయం కూడా ఉండదు. నాకైతే వీటితో మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. మా వాళ్ళు అయితే నన్నే టార్గెట్ చేసి నా విన్నే విసురుతాను ఇద్దరికిద్దరు కలిసి. నేను ఎటు పక్క కొట్టాల బాంబులు నాకైతే అర్థం అవ్వలేదు. ఇవాళ పాపిచ్చి ప్యాకెట్లో కొన్నే వస్తాయి కదా, ఒకటి ఒడిసిన కొద్ది ఇంకో ప్యాకెట్ ఇంపి చేతిలో పోసుకునే లోపు అవన్నీ కిందనే పోవుడు. గంగకా నుంచి తీసుకొచ్చిన చెట్లు అయితే నాటు పెట్టినాం, అవి అయితే నాటుకున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.